నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 రోడ్ కార్నర్లో ఉన్న G+2 అండి. మొత్తం 3 ఫ్లోర్లు ఇండిపెండెంట్ హౌసు. కారు పెట్టుకోవచ్చు ఇంటి ముందు. ఇది కింద పోర్షన్లో ఉన్న వరండా మోడల్ వస్తుందండి. సైడ్ కూడా మనకి కొంచెం చిన్న సందు మోడల్ విడిచిపెట్టారు గాలి వెలుతురు పాస్ అవ్వడం కోసం. రైట్ సైడ్ మనకి స్టెప్స్, అదేవిధంగా స్టెప్స్ కింద అవుట్ సైడ్ మనకి వాష్రూమ్ మోడల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. బిల్డింగ్ క్వాలిటీ బాగుందండి. కింద పోర్షన్ ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దీని పై పోర్షన్ కూడా రెండు ఈక్వల్గా అయితే కట్టారు. కిందదైతే కొంచెం మోడల్ మారిందండి. 3 ఫ్లోర్లు అయితే మీకు ప్రజెంట్ చేస్తున్నాం వీడియోలో. ఇదంతా మనకి హాల్ వస్తుందండి. హాల్లో మనకి అటు ఇటు సోఫా ఇచ్చినా సరే సఫిషియెంట్గా అయితే స్పేస్ కనిపిస్తుంది. ఫ్లోరింగ్ అంతా మనకి టైల్స్ కనబడుతున్నాయి. స్ట్రేట్గా మనకి టీవీ యూనిట్ కోసం అయితే సెల్ఫ్ల మోడల్ అయితే కనిపిస్తుంది. స్ట్రేట్గా మనకి ఇది డైనింగ్ ఏరియా అండి. పై పోర్షన్లో అయితే ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు, సెకండ్ బెడ్రూమ్ కింద. రైట్ సైడ్లో మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ అయితే సఫిషియెంట్గా కనిపించిందండి, ఎక్కడ కూడా స్మాల్ అనిపించలేదు. ఈ డైనింగ్ దగ్గర నుంచి చివరిలో మనకి యూటిలిటీ అండ్ వాష్రూమ్ వచ్చిందండి. నార్త్ ఈస్ట్లో అయితే మనకి బోర్ కనిపిస్తుంది. ఎక్కువ స్పేస్ వచ్చింది యూటిలిటీ పర్పస్ కోసం. పైన కూడా స్టోరేజ్ కోసం అయితే స్పేస్ విడిచిపెట్టారు. వెస్ట్రన్ మాల్ టాయిలెట్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఒక ఫ్లోర్లో మనకి ఒక టాయిలెట్ వస్తుంది. అలా 3 ఫ్లోర్లు మనకి 3 టాయిలెట్స్ వస్తున్నాయి. సింగిల్గా రెంట్లకి ఇచ్చినా లేకపోతే ఒకటే ఫ్యామిలీ కంప్లీట్గా యూజ్ చేసుకున్నా సరే సఫిషియెంట్గా అయితే సరిపోతుందండి. ఇది మనకి బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్ సైజు బాగుంది. 6x6 పట్టినా సరే మనం ఇంకొక 2 కుర్చీలు వేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే కనిపిస్తుంది. పై ఫ్లోర్కి వెళ్దామండి. ఇది గ్రౌండ్ అనుకుంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. సేమ్ మనకి ఇంటి ముందు వరండా వచ్చింది, రోడ్ వైపు బాల్కనీ వచ్చింది. ఇది డిజైన్ కొంచెం మారింది. ఇదంతా హాల్ వస్తుంది. రైట్ సైడ్లో మనకి వాష్రూమ్ వచ్చిందండి. దానిపైన కూడా స్టోరేజ్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. వాష్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఇండిపెండెంట్ హౌసెస్కి విశాలంగా అయితే వాష్రూమ్ ఏర్పాటు చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. 6x6 బెడ్ చాలా చక్కగా అయితే సరిపోతుందండి. సీలింగ్ ఉంది, జస్ట్ బేసిక్ మోడల్లో కన్సిల్ లైట్స్ పెట్టేసి. ఇది మనకి ఓపెన్ కిచెన్ మోడల్ వస్తుందండి. కిచెన్ అయితే స్పేసెస్గా అనిపించింది. ఆల్మోస్ట్ మనకు ఒక బెడ్రూమ్లో కిచెన్ పెడితే ఎలా ఉంటుందో అంత స్పేస్ వచ్చింది. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూము, చిన్నది. 8x8 మోడల్లో అయితే డిజైన్ చేశారు. 6x6 పడుతుంది, ఇంకా స్పేస్ ఉండదు. 2x2 మిగులుతుంది. 4x6 చేసుకుంటారు. దీనిపైన కూడా మనకు ఇంకో ఫ్లోర్ ఉందండి. సేమ్ మనకి ఇంటి ముందు వరండా వచ్చింది, రోడ్డు వైపు బాల్కనీ వచ్చింది, గ్లాస్ ఫినిషింగ్తో అయితే రైలింగ్ వచ్చింది. ప్రజెంట్ అయితే మొత్తం రెంట్కుంటున్నారండి. ఇది రీసెంట్గా అయితే వెకేట్ చేశారు, మళ్ళీ మనం రెంట్లకి ఇచ్చుకోవచ్చు. కన్సిల్ లైట్స్ మోడల్ అయితే కనిపిస్తున్నాయి. సీలింగు సింగిల్ డిజైను. సేమ్ మనకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఒకే మోడల్ వచ్చింది. ఇంచుమించు సేమ్ డిజైన్ అది. వాష్రూమ్ పైన స్టోరేజు, రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూము. సఫిషియెంట్గా 6x6 పడుతుంది. వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుందండి ప్రతి బెడ్రూమ్ కూడా. ఎందుకంటే హౌస్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా రీసెంట్గా అయినట్టుగా అయితే ఫ్రెష్గా కనిపిస్తుంది. సేమ్ మోడల్లో కిచెన్ వచ్చింది. ఆల్మోస్ట్ వెరీ బిగ్ సైజులో కిచెన్ వచ్చింది. ఇక్కడ సెకండ్ బెడ్రూము 8x8 మోడల్ అయితే వచ్చిందండి. 4x6 బెడ్ వేసుకోవచ్చు ఫ్రీగా ఉండాలంటే. నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సెపరేట్గా ఒక సిమెంట్తో బాక్స్ మోడల్ కట్టారు. ఇండిపెండెంట్ ఇల్లు అయితే ఎక్సలెంట్గా ఉందండి. తక్కువ బడ్జెట్లో అర్జెంట్ సేల్ ఉంది. 2 రోడ్ కార్నర్ అన్నది ప్లస్ పాయింట్. ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉంటుంది. ఎన్ఏడి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్కి వెరీ నియర్ బై ఉంటుంది. 10 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. 2 రోడ్ కార్నర్స్, 2 రోడ్లు కూడా మనకి సఫిషియెంట్గా అయితే కార్లో వెళ్ళే రోడ్ అయితే కనిపిస్తుంది. ఇదో ప్లస్ పాయింట్. లక్కీగా 2 రోడ్లు వచ్చినా సరే ఎక్కడ రోడ్ పోర్ట్ అయితే రాలేదు. కొన్ని చోట్ల అయితే ఒక రోడ్ కాకపోయినా ఒక రోడ్ అయితే మనకి రోడ్ పోర్ట్ కౌంటింగ్ అయితే వస్తుంది. స్ట్రేట్గా వెళ్ళి తర్వాత టర్న్ అవుతుంటుంది. ఇక్కడ అలా లేదండి. ఏ రోడ్డు కూడా మనకి రోడ్ పోర్ట్ కౌంటింగ్ అయితే రావట్లేదు. అదొకటి ప్లస్ పాయింట్. 2 రోడ్డు ఉన్నది, రోడ్ పోర్ట్ లేకుండా.
పూర్తి ఇండిపెండెంట్ హౌస్. ఓనర్ గారికి అయితే వేరే చోట ప్రాపర్టీ కొంటున్నారు, అందుకే ఇది అర్జెంట్ సేల్ అయితే పెట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్ నియర్ బై ఉండాలనుకునే వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అండి. లేదు రెంట్ పర్పస్ కోసం మంత్లీ సర్టెన్ ఇన్కమ్ వస్తే చాలు, కొంత ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద హౌస్ కొంటున్నాము అనుకున్న వారికి టాప్ అంటే టాప్ ఆప్షన్ అండి. ఇది రెంట్లు వస్తాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. డీటెయిల్స్ కోసం అయితే వీడియో చూస్తున్నప్పుడు కింద మోర్ అని ఉంటుందండి, చిన్న స్క్రీన్లో చూస్తున్నప్పుడు అది క్లిక్ చేస్తే చాలా వరకు డీటెయిల్స్ అక్కడ మేము మెన్షన్ చేస్తాము, దయచేసి గమనించండి. హౌస్ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది అలా సబ్స్క్రైబ్ చేస్తే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.